లంకె బిందెలు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు. వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బతికి ఉన్నంతకాలము అనుభవించమన్నాడు. ఒకనాడు రైతు తన చెక్క దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తవ్వి చూస్తే లంకె బిందెలు కనబడ్డాయి. వాటి నిండా బంగారు కాసులున్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయి వాడి కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది. ఈ లంకె బిందెల మాట మరో ప్రాణి చెవిన పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు. అంతా జమీందారు చెవులు మేలేసి తీసుకుంటాడు. అయితే ఆ బిందెలు చాలా బరువున్నాయి. తాను ఒక్కడు వాటిని ఇంటికి చేర్చడం అసంభవం. తన భార్య కూడా సహాయపడాలి. కానీ దాని నోట నువ్వు గింజ నానదు అని అది ఒట్టి వెర్రిబాగులది. రైతు ఎంతోసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. చీకటి పడగానే వాడు కొన్ని చేపలు, ఒక కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు. కోడి పెట్టను తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు. తరువాత ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పుడు ఉత్త చేతులు ఆడించుకుంటూ వస్తావు, వంట ఏం చేయను అని పెళ్ళాం లబలబలాడింది. ఊరికే అరవకు, దొడ్లో ఉచ్చులు వేశాను, ఏమైనా పడ్డాయేమో చూద్దాం పదా. చెరువులో వల వేసి వచ్చాను, అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు. ఇద్దరూ బయలుదేరారు. ఉచ్చుల్లో చేపలు దొరికాయి, వలలో కోడి చిక్కింది. ఎంత చిత్రం, ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళాం. ఇదేం చూసావు, ఇంతకన్నా చిత్రం చెబుతా విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికీ తెలియరాదు సుమా, తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు, జాగ్రత్త అన్నాడు రైతు. ఇద్దరూ చీకట్లో పడి పొలానికి వెళ్ళారు. అక్కడ ఒక చోట ఎర్ర నీళ్ళు, ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు మండను ఎర్ర నీళ్ళలో ముంచి తన పెళ్ళాం మీద విదిలించాడు. వాన కురుస్తుందేమిటి అంటూ పెళ్ళాం తల ఎత్తి చూసింది. ఎక్కడా చిన్న మబ్బు తునక కూడా లేదు. నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వాన ఏమిటి అన్నది రైతు పెళ్ళాం. మబ్బు లేని వాన నెత్తురు వాన, నీకు తెలీదా అన్నాడు రైతు. అట్లాగా అన్నది రైతు పెళ్ళాం ఆశ్చర్యంగా. తరువాత ఇద్దరు లంకె బిందెలు మోసుకుని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనుకగా వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలిగినట్టుగా అరిచాయి. అదేమిటి అన్నది రైతు పెళ్ళాం భయంతో. ఏం లేదులే, జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోయాయట, అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు. అట్లాగా అన్నది రైతు పెళ్ళాం మళ్ళీ ఆశ్చర్యంగా. మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నము లేకుండా ఇల్లు చేరుకున్నారు. లంకె బిందెలను ఒక చోట పాతి పెట్టారు. రైతు పెళ్ళాం అలిసి ఉండడం చేత వెంటనే నిద్రపోయింది. రైతు మాత్రం మేలుకుని ఉండి లంకె బిందెలను మళ్ళీ తవ్వి తీసి బంగారం ఒక చోట, బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు. తెల్లవారి లేస్తూనే పెళ్ళాం రైతుతో, నాకు కాసిన్ని కాసులిస్తావా, మంచి చీరలు నగలు కొనుక్కుంటాను, మనం ఇప్పుడు డబ్బు గల వాళ్ళం కదా అన్నది. పిచ్చిదానా, మనం ఎడాపెడా బంగారం వాడుకుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు. ఇద్దరూ మాట మాట అనుకుని చివరకు పోట్లాడుకున్నారు. రైతు పెళ్ళాం బావి దగ్గరకు వెళ్ళి పొరుగింటావిడ కనబడ్డా మరుక్షణమే, నా మొగుడెంత పిసినిగొట్టో చూసావుటమ్మా అన్నది. ఎందుచేత అన్నది పొరుగావిడ. మళ్ళీ ఎవరితోనూ అనమాకు, మాకు పొలంలో లంకె బిందెలు దొరికాయి. వాటి నిండా బంగారపు కాసులు, కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసు ఇస్తే ఒట్టు అన్నది రైతు. మళ్ళీ రాత్రి పడే లోపుగా లంకె బిందెల వార్త గ్రామంలో చాలామందికి తెలిసిపోయింది. మరి 2-3 రోజులకు ఈ మాట జమీందారు గారి దాకా వెళ్ళింది. ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి, దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, పాపం కదా అని నీకు పొలం చేసుకోమనిస్తే ఆ పొలంలో దొరికిన లంకె బిందెలు కాజేస్తావా, అవి నీ బాబుగాడి సొమ్మా అని రంకెలు పెట్టాడు. రైతు లోపల బెదురుతున్నా పైకి తొనకకుండా, లంకె బిందెలేమిటి బాబు, మీతో ఎవరన్నారు అన్నాడు. నువ్వు నీ పెళ్ళాం కలిసి ఆ లంకె బిందెలను తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరికీ అదే చెప్పిందట అన్నాడు జమీందారు. రైతు పెళ్ళాంకేసి చురచురా చూశాడు. ఆ పిచ్చిది మొగుడుతో, అట్లా చూస్తావేం,
నువ్వు నేను కలిసి లంకె బిందెలు పొలం నుంచి మోసుకురాలా? వాటి నిండా బంగారపు కాసులు లేవు అన్నది. అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ. నేను మర్చిపోయాననుకున్నావా? ఆ రాత్రేగా మన ఉచ్చుల్లో చేపలు పడింది, చెరువులో వలేస్తే కోడి పడింది కూడాను అన్నది భార్య. చుట్టూ మూగిన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఏం నవ్వుతారు? ఆ రాత్రేగా మబ్బులు లేకుండా నెత్తురువాన కురిసింది అన్నట్టు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దయ్యాలెత్తుకుపోతే నౌకర్లందరూ లబోమని ఏడ్చారే అన్నది రైతు పెళ్ళాం. ఛే, మతిమాలిన దానా అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు. లంకె బిందెల పుకారు కూడా వట్టి పుకారే అని ఆయనకు రూఢి అయిపోయింది. చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు పెళ్ళాం చెప్పే ఒక్క మాట నమ్మడానికి లేదనుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కథ సమాప్తం. కొత్త అల్లుడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. అప్పుడే సుష్టిగా భోంచేసి తాతయ్య పిండారబోసినట్టున్న వెన్నట్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఒక పట్టు పొడుం పీల్చి ఇలా చదివాడు. తాతయ్య ఈ శ్లోకం చదివి, అంటే ఏమిటో మీకు తెలుసునా అని చుట్టూ చేరిన పిల్లల్ని అడిగాడు. తెలీదు తాతయ్య, నువ్వు చెప్పు తాతయ్య, కథ కూడా చెప్పు అని పిల్లలు ఒక్కసారిగా మాట్లాడారు. ఉండండి ఉండండి, ఆ శ్లోకానికి అర్థం ఏమంటే, భోజనం విషయంలోనూ వ్యవహారం విషయంలోనూ సిగ్గుపడితే లాభం లేదు. ఎవరైనా బిడియపడతారో వారికి తప్పకుండా అవమానము కష్టము కలుగుతాయి అని అన్నాడు తాతయ్య. అన్నం తినడం దగ్గర నాకేమీ సిగ్గులేదు తాతయ్య. ఈ పూట కంది పచ్చడి భలే బాగుంది, అందుకని 3 సార్లు అదే కలుపుకున్నా అన్నాడు ఒక అబ్బాయి. ఊరుకోరా కంది పచ్చడి నువ్వు, కథ చెప్పు తాతయ్య అన్నాడు ఇంకొకడు. కథ లేకేమర్రా ఉంది, చెబుతాను వినండి అంటూ తాతయ్య ఇలా చెప్పాడు. ఒక ఊళ్ళో సుందరేశం అని ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎక్కడ లేని బిడియము సిగ్గును. అయ్యిందా, వాడికి పెళ్ళి అయ్యింది. సరే ఇంకేం, అత్తవారు వాణ్ణి మనుగుడుపులకు తీసుకుపోయారు. మరి అత్తవారింట అందరూ కొత్త వాళ్ళే అయ్యిరి. అసలే సుందరేశం బిడియస్తుడాయే. వాడికి ఎరిగిన వాళ్ళ దగ్గరే ఎంతో సిగ్గు. కొత్త వాళ్ళ దగ్గర ఏం మాట్లాడతాడు? ఎవరితోనూ కలవకుండా పెడపెడగా ఉండిపోయాడు. అత్తవారింట కొత్త అల్లుడి కోసం రకరకాల పిండి వంటలు చేశారు. ఏది తినడానికి సుందరేశానికి వల్ల మాలిన మొహమాటం. వాడు వద్దు వద్దు అంటున్నా వాళ్ళు వడ్డిస్తూనే వచ్చారు. వడ్డించినవి తినడానికి కూడా వాడికి బిడియమే. ఒక పూట ఏమైందో తెలుసా? అత్తవారు అందరికీ నువ్వుల పిండి వడ్డిస్తూ అల్లుడికి కూడా వెయ్యబోయింది. సుందరేశం చెయ్యి అడ్డం పెట్టి మొహమాటం కొద్దీ వద్దు వద్దు అన్నాడు. అదేమిటి నాయనా, శాస్త్రార్థం కోసం వేసుకో అంటూ కొద్దిగా వడ్డించింది అత్తగారు. సుందరేశం నువ్వుల పిండి రుచి ఎరుగడు. ఎలా ఉంటుందో చూద్దామని తన విస్తట్లో వేసినది కాస్త నోటికి రాసుకున్నాడు. అది అద్భుతంగా ఉంది. అయ్యో, ఇంకొంచెం వెయ్యమనకపోతేనే అనుకున్నాడు. నోరు తెరిచి అడగాలంటే చచ్చే సిగ్గు. భోజనాలయ్యాక అందరూ వెళ్ళి పడుకున్నారు. సుందరేశం నువ్వుల పిండి ఎక్కడ ఉంటుందా అని ఇల్లంతా కారాడాడు. ఇలా కారాడుతూ వాడు దొడ్లో రోటి దగ్గరికి వెళ్ళేసరికి నువ్వుల పిండి వాసన గుప్పున కొట్టింది. ఆ రోట్లోనే నువ్వుల పిండి కొట్టారు. ఇకనేం, సుందరేశం రోట్లో తల దూర్చి రోలును ఆత్రంగా నాకసాగాడు. వాడి తల కాస్త రోట్లో ఇరుక్కుపోయింది. ఎంత పెనుగులాడినా తల ఊడి రాలేదు. చివరకు నలుగురు వచ్చారు. ఎలాగో కొత్త అల్లుడిని రోటి నుంచి తప్పించారనుకోండి. కానీ అసలు సంగతి ఏమిటంటే, ఇంకొంచెం నువ్వుల పిండి కావాలని అడగటానికి మొహమాట పడ్డవాడు 10 మందిలోనూ అవమానం పాలు కావలసి వచ్చింది. కథ సమాప్తం. శుభం.